మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్కారం, నా పేరు శ్రీనివాస్ యాదవ్ మేడం. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందని అందరూ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఫ్లో ప్రకారము మోడీ గారి ప్రభావం ఎంతో ఉంది మన భారతదేశం పైన. అదేవిధంగా మనము ఎన్నోసార్లు నా చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశం అని. అరే అభివృద్ధి ఎప్పుడు చెందుతుందిరా నాయన అని నేను కూడా అనుకున్నాను. అట్లనే ఇప్పుడు మన అందరూ చదువుతారు, మా పిల్లలు కూడా చదువుతారు అభివృద్ధి చెందిన దేశం అని. త్రూ ప్రపంచంలో చూసుకుంటే కూడా ప్రపంచంలో ఏ మూలన పోయినా ఇప్పుడు మన ఇండియా పేరు వినిపిస్తుంది, అట్లనే మోడీ గారి పేరు కూడా వినిపిస్తుంది. మనం చాలా గొప్ప గొప్ప విషయాలు ఎన్నో మోడీ గారు భారతదేశానికి ఇది చేశారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు అదే మనకు వేరే గవర్నమెంట్ ఉంటే నేను ఇట్లా మాట్లాడేటప్పుడు పని కాదు మేడం, మీరు కూడా ఇట్లా అడిగేటోళ్ళు కాదు. మోడీ గారు ఉన్నారు కాబట్టి వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇచ్చారు మనకు. ఆ వ్యాక్సినేషన్ని అదే ఫ్రీగా కాకుండా వేరే గవర్నమెంట్ ఉంటే మనకు ఎన్నో లక్షలు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ దొరకకపోతుండే. పైసలు ఉన్నోడు బతికేటోడు, పైసలు ఉన్నోడు చచ్చిపెట్టాడు. ఇది మాత్రం 100% వాస్తవం. అదేవిధంగా ఆయన వ్యాక్సిన్ చూసుకున్నాము, రామ్ మందిర్ చూసుకున్నాము, కార్గిల్ది మన కాశ్మీర్ది చూసుకున్నాం, 376 ఆర్టికల్ది. మహిళలకు ఎన్నో చేసిండు. ఇంకోటి నేను ఎప్పటి నుంచో చదువుకున్నప్పుడు నేను ఇతర దేశాలల్లో యూఎస్లలో కూడా అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టాడు అది ఇది అని. అరే ఛాయ్ వాళ్ళ పిఎం అయినా అంటే మన ఇండియాకి ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? అట్లా కింది స్థాయి ఉన్న వ్యక్తిని పై స్థాయి వరకు తీసుకుపోయి ఛాయ్ అమ్ముకునే వ్యక్తి పిఎం నుంచి ప్రపంచ దేశాలలో ఎక్కడ పోయినా మోడీ అంటారు ఇవాళ రేపు. సో ప్రపంచంలో మొత్తం ఏడికి పోయినా మోడీ, ఇండియా కంటే మోడీ పేరు ఎక్కువ వినిపిస్తుంది. సో మనం గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇండియన్స్ అని చెప్పి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా ఇతర దేశాలలో ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుతుంటా ఏమరా అంటే, అరే నాన్న మన ఇండియా పేరు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. ఒకప్పుడు మన బాబాయిలు మా పిన్నిలు కూడా ఉండే ఇక్కడ, వాళ్ళు ఇండియా అంటే భయపడుతుండే. ఇప్పుడు గర్వంగా చెప్తారు ఇండియన్ అంటే ఒక్కడు కూడా ఎలిజిబుల్ రెస్పెక్ట్ ఇస్తారు. పైగా రెస్పెక్ట్ ఇచ్చి మనకు మన మర్యాద అలాగుంది. సొంత దేశంలో కాకుండా బయటవే బతున్నాము అంటే కూడా బయట కూడా మన పేరుని గర్వంగా చెప్పేటట్టు చేసిందంటే ఆయనంత గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉండడాన్ని నేను అనుకుంటున్నాను. అట్లాంటి కారణ జమ్యుడు మోడీ కూడా. ఎందుకంటే ఎన్నో విషయాలు ప్రపంచంలో చాలా గవర్నమెంట్లు వచ్చినాయి కానీ గొప్ప నిర్ణయాలను నాలాంటి యంగ్ యువకుడు రక్తం లెక్క సడన్గా తీసేసుకొని ఎవరి గురించి ఆలోచించకుండా ఓట్ల పరంగా కూడా ఆలోచించాడు మేడం. ఆయన పెద్ద నిర్ణయాలు తీసుకొని పెద్దవి చేసిండు అన్ని. అట్లనే మనం మల్కాజ్గిరి పరంగా చూసుకుంటే మన తెలంగాణ పరంగా మన ఢిల్లీలో మోడీ ఎట్లనో మల్కాజ్గిరికి రాజేంద్ర అన్న అట్లా. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. నాలాంటి యువకులు ఎంతోమంది కొట్లాడుతూ కూడా కేసులు అయితే బయటకు తీసుకొచ్చిన వ్యక్తి. నమ్మకంగా ఉంటూ తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పుడో చెప్పుకున్నా కరోనా వస్తే మోడీ అయితే ఎట్లా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ ఇతర దేశాలకు పంపించిండు. కరోనా వచ్చినప్పుడు భారతదేశం మొత్తం మోడీ తిరిగితే తెలంగాణలో మొత్తం ఇటలందరూ తిరిగాను హాస్పిటల్లో. సో ఒక కాన్వే ఇటలందరూ కాన్వే తిరిగాను. అరే కరోనా వస్తే మా అన్నకి దగ్గర నేనే పోతలేను, అట్లాంటిది కరోనా వచ్చిన పేషెంట్ దగ్గరికి అందరు దొరికిపోయాడు రాజేంద్ర అన్న. అట్లాంటి రాజేంద్ర టికెట్ చేయడం మా గొప్పతనం. ఇంకోటి మాకు మల్కాజ్గిరికి ఆయన ఎంపీగా ఎన్నుకోబడి బీజేపీ తరఫున అభ్యర్థిగా మాకు ఎన్నుకోబడినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. అది చాలా గర్వదగ్గ విషయం. ఇద్దరి మనస్పర్ధలు ఒకటే, మోడీ గారు తీసుకున్న రాజేంద్ర అన్నది ఒకటి తీసుకున్నా. ఎందుకంటే ఈయన ప్రజల కోసం పుట్టిన మనిషి, జన హృదయాలకు గెలిచిన నేత. మొన్న ఎలక్షన్లో తీసుకుంటే కూడా పక్కకున్నా కానీ ఆయన ఓడగొట్టాలని ఎన్నో స్కీమ్లు పెట్టినా కానీ అప్పుడు ఎలక్షన్ కూడా ఈటల అందరికీ కేసీఆర్కి అన్నారు కానీ పలానా పార్టీకి అనలేదు. ఆ గెలుపుతోనే ఆయన బయటపడ్డాడు. ఇప్పుడు కూడా ఆయనకు టికెట్ ప్రకటించినప్పుడే గెలుపు కూడా ప్రకటించేసారు మల్కాజ్గిరి ప్రజలు మనసులలో. 10 మంది మనసులలో వేరే అభ్యర్థులు ఉన్నా కానీ అందరి మనసులలో ఒకటే ఉన్నది. రాజేందర్కి సార్ పోటీ అనేదే లేదు మేడం. ఇప్పుడు ఆయన ప్రకటించారంటే మా దృష్టిలో పేరు ప్రకటించాలి, గెలుపు ప్రకటించారు అన్నకి అంతే. ఎందుకంటే ప్రతి ఒక్క మనసులో ఉన్నది. మనసులో పార్టీ పరంగా కొన్ని మనసులు ఉన్నా కానీ ఈటల అందరూ అంటే వ్యక్తిపరంగా అభిమానము, మోడీ కూడా పార్టీ పరంగా అభిమానము. అందువల్ల చాలా చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకి పోటీ అనేదే లేదు, పక్కా గెలుస్తుండు. ఈసారి మళ్ళా పిఎం 3వ సారి అవుతాడు, అవి చూపిస్తాడు. అవి కూడా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటాడు. మీలాంటి వాళ్ళు ఎంతో ధైర్యంగా ప్రపంచాన్ని ఏలుతారు. ఇవాళ మీరు ఇక్కడ అడుగుతారు, మళ్ళీ నెక్స్ట్ కట్ చేస్తే పిఎం అయిన తర్వాత మీరు ఇంకో ప్రపంచంలో ఇంటర్వ్యూ చేయాలి మోడీ గురించి. ధన్యవాదాలు.